హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి చూడబోతున్నాము. ఇది కంప్లీట్గా విలేజ్ స్టైల్ అండి. అసలు మిక్సీలో వేయలేదు నేను. రోటి పచ్చడి అంటే రోట్లోనే వేసుకోవాలి. డెఫినెట్గా చాలామంది ఏంటంటే ఇలా చేసేసుకొని మిక్సీ వేస్తారు. అది అసలు టేస్టే బాగోదు. కొంచెం ఆయిల్ తీసుకొని ఒక 20 పచ్చిమిర్చి తీసుకోండి. అంటే ఇవి కారం ఉండవు, సో అందుకని నేను ఎక్కువ వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చడి అన్నాక కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది. అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగేదాకా. డెఫినెట్గా ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి. విడివిడిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే చాలు, ఉడికిపోతుంది లోపల దాకా. అర్థమైంది కదా, విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి డెఫినెట్గా, అప్పుడే బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, ది బెస్ట్ వంకాయ పచ్చడి వస్తుంది. ఇంకా రోటి పచ్చళ్ళు మన ఛానల్లో ఉన్నాయి, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా మరెన్నో రాబోతున్నాయి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ కోసం. చాలామంది పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు టెంపుల్ సిరీస్ రావట్లేదు అని. డెఫినెట్గా అవి కూడా వస్తాయి. అంటే రెగ్యులర్గా వెళ్ళడానికి ఎండాకాలం వచ్చేసింది కదా, సో కొంచెం కష్టంగా ఉంది. సో మంత్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎండలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో అందుకని డెఫినెట్గా వెయిట్ చేయండి. ది బెస్ట్ కంటెంట్ అయితే నేను ఇస్తాను. దెన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అదే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో వంకాయని ఫ్రై చేసుకోండి. ఈలోపు పచ్చిమిర్చి నీట్గా నూరేసుకోండి. ఎందుకంటే మనకి రోట్లో నూరడం వల్ల ఏంటంటే ఆ పీస్ అలాగే ఉంటుంది. మనకి వంకాయ ముక్క, టమాటా ముక్క ఇవన్నీ తగులుతూ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే అది జస్ట్ ప్యూరీ లాగా, మనం ఇడ్లీ దోశల్లో వేసుకుని చట్నీ లాగా ఉంటుంది తప్పితే అన్నంలో తినే రోటి పచ్చడి ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీ రోట్లోనే ఇలానే ప్రాసెస్ చేసుకోండి. డెఫినెట్లీ బాగా వస్తుంది. మధ్యలో అలా ఒక 2 సార్లు కలుపుకోండి, అడుగంటకుండా ఉంటాయి. మనకి ఉడికితే అర్థమైపోతుంది, కంప్లీట్గా ఆ కలర్ పోతుంది కదా. అప్పుడు ఉడకగానే మళ్ళీ ఆ పచ్చిమిర్చిలో వేసేసుకొని నీట్గా నూరేసుకోవడమే. ఆ వంకాయలు నీట్గా రోట్లో వేసేసుకోండి. మీకు కనుక దంచడం అలవాటు లేకపోతే, అంటే నూరుకోవడం అలవాటు లేకపోతే మొత్తం ముందే ఫ్రై చేసేసుకొని ఆరబెట్టుకొని అప్పుడు వేసుకోండి. నాకంటే అలవాటు కాబట్టి నేను అట్లా వేడివేడిగా ఉన్నప్పుడే దంచేస్తాను. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకొని మీద పడకుండా ఫ్రై చేసుకోండి అండ్ దంచుకోండి. దెన్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసేసుకొని టమాటాలు ఫ్రై చేసుకోండి. ఆ టమాటాలు ఫ్రై అయ్యేలోపు వంకాయ నీట్గా దంపేసుకోండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మీకు కంప్లీట్గా డీటెయిల్ ప్రాసెస్ చూపిద్దామని లాంగ్ వీడియో పెట్టాను. అంటే మనము నార్మల్గా చూపిస్తే ఏంటంటే అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకున్నట్టు ఉండదు. సో ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎలా మనం దంచుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిద్దామని లాంగ్ వీడియో పెట్టాను. టమాటాలు ఉడికిన తర్వాత టమాటా కూడా ఇంతేనండి, సేమ్ ఇలానే వేసేసి నీట్గా దంచేసుకోండి. రాళ్ళ ఉప్పు యూజ్ చేయండి మీరు. జీలకర్ర వేసి వెల్లుల్లి వేయండి. దెన్ రాళ్ళ ఉప్పు, ఎందుకంటే రాళ్ళ ఉప్పు వల్ల టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అంటే అప్పట్లో నమ్మేదాన్ని కాదు నేను. బట్ నేను కుకింగ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నిజంగా సాల్ట్కి రాళ్ళ ఉప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం ఒక 1 ఇంచు 2 ఇంచు చింతపండు వాటర్లో నానబెట్టి దాన్ని యాడ్ చేసుకోండి. నేను అది చూపించడం మర్చిపోయాను. ఎంత టమాటా వేసినా ఎంత పులుపున్నా కూడా చింతపండు ఇచ్చే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం పప్పులో అయినా పచ్చళ్ళలో అయినా కంపల్సరీ చింతపండు యాడ్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఫ్రైలకి తప్పితే కర్రీస్, అదే పులుసు కూర, ఈ పచ్చళ్ళు వాటికి అన్నిటికీ నేను రాళ్ళ ఉప్పే యూజ్ చేస్తాను. కొంచెం ఫ్రైలకి మాత్రం అది
మెల్ట్ అవ్వదు కదా, సో అందుకనేసి నేను వాడను. తప్పితే మిగతా అన్నిటికీ రాళ్ళు ఉప్పే వాడతాను. మీకు కొత్తిమీర నచ్చితే కనుక వేసుకోండి. నాకు ఎందుకో కొత్తిమీర ఫ్లేవర్ చాలా నచ్చుతుంది, అందుకని కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తాను. మీకు కనుక నచ్చితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా తిప్పేసుకొని బౌల్లోకి తీసేసుకోండి. అంతే, చాలా సింపుల్. మీకు కావాలంటే తాలింపు వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే తాలింపు వేస్తాను. చూడండి ఆ ప్రాసెస్ కూడా. ఇది కంప్లీట్గా బౌల్లోకి తీసేసిన తర్వాత ఆ రోట్లో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని చూడండి. మీరు ఆల్రెడీ తినేసే ఉంటే ఇబ్బంది లేదు. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కనుక ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మీకైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. వేడి వేడి అన్నం వేసుకోండి. అంటే నేను అలా వేడి అన్నం అయితేనే టేస్ట్ బాగుంటుందని రిస్క్ అయినా కూడా నీట్గా కష్టపడి కలుపుకొని తిన్నాను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అదిగోండి చూడండి, వంకాయ ముక్క అలా నీట్గా కనిపిస్తుంది కదా, అలా ఉంటే బాగుంటుంది పచ్చళ్ళలో. సో డెఫినెట్గా ట్రై చేయండి. దెన్ నార్మల్గా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసి పచ్చళ్ళు వేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి బెస్ట్ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్లో ఉన్న పచ్చళ్ళు అవి చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.